వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ ఎగ్జామ్స్ బైపీసీ స్టూడెంట్స్కి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎంపీసీ స్టూడెంట్స్కి స్టార్ట్ అయ్యాయి. 1 డే ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 6 days ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాసేసారో వాళ్ళు మీకు ఎన్ని మార్కులు వస్తాయి అని తెలిస్తే దాని ద్వారా మీకు ర్యాంక్ ఎంత వస్తుంది ఏపీ సెట్లో అనేది కనుక్కోవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే ఏపీ ఈఏపీ సెట్ మార్క్ వర్సెస్ ర్యాంక్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఉంటుంది. ఇది మనబడి వెబ్సైట్లో ఉందన్నమాట. సో మీకు ఈ సైట్ లింక్ ఏదైతే ఉందో డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాబట్టి దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని క్లిక్ చేసి ఈ పేజ్ వస్తుంది. మీకు ఈ పేజ్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఎంటర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది చెప్తుంది. అన్లైక్ తెలంగాణ, ఏపీలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ స్కోర్ ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాలి. ఇంటర్మీడియట్ స్కోర్ యాడ్ చేసి మీ ఎంసెట్లో ఉన్న స్కోర్ యాడ్ చేసి తర్వాత ర్యాంక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంటర్ స్కోర్ 25%, ఎంసెట్ స్కోర్ 75% వెయిటేజ్. అయితే ఈ ర్యాంక్ ప్రెడిక్టర్ మనకు రెండింటిని యాడ్ చేసి దాని ద్వారా మనకు ర్యాంక్ ఎంత వస్తుంది అనేది చెప్పగలుగుతుంది అనమాట. అలాగే మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఎందుకంటే ఇప్పుడు కమింగ్ అంతా కూడా ఎగ్జామ్ అయిన తర్వాత అంతా కూడా మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోస్ రావడం జరుగుతుంది. ఈ సెట్ సంబంధించి కౌన్సిలింగ్, ఎందుకంటే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్స్ ఎంత బాగా రాసినా రాయకపోయినా కూడా కౌన్సిలింగ్లో నేను చెప్పే టిప్స్ కానీ మీరు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా టాప్ కాలేజ్లో మీకు సీట్ రావడం అనేది గ్యారంటీ. సో ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు చెప్పడం జరుగుతుంది. విత్ అనాలిటిక్స్, స్టాటిస్టిక్స్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్నీ కూడా ఎక్సెల్స్ పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ అని ఇంకోటి ఉంది, టెలిగ్రామ్ లింక్ అని. సో ఇట్స్ జస్ట్ లైక్ వాట్సాప్ లాగా ఉంటుంది. దాంట్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 30,000 మంది దాకా దాంట్లో జాయిన్ అయిపోయినారు. సో దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు యూజ్ ఏంటంటే ఇట్లాంటి ఎక్సెల్స్ ఏదన్నా సరే మీకు నేను షేర్ చేయాలనుకుంటే టెలిగ్రామ్లో పెడతాను, కాబట్టి ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి చాలా ఎక్సెల్స్ ఉన్నాయి దాంట్లో. ఒకసారి మీరు ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఫైన్ స్టూడెంట్స్, సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ పేజ్కి వచ్చిన తర్వాత కొంచెం స్క్రాల్ చేస్తే మీకు ఈఏపీ సెట్ సంబంధించి చాలా మనకు లింకులు కనబడుతుంటాయి. లైక్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని చెప్పేసి. సో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అంటే ఈఏపీ సెట్లో ఉన్న కోర్సెస్, ఈఏపీ సెట్ అయిన తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు కోర్సెస్ కొన్ని ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ని సిఎస్సి అంటారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ని సిఎస్డి అంటారు. విత్ సిఎస్ఎం అంటారు. డేటా సైన్స్ని సిఎస్డి అంటారు. సో ఇట్లా వీటికి ఒక షార్ట్ కోర్స్ ఉంటాయి. ఇవి మీకు తెలిసి ఉండాలి. ఎందుకు తెలిసి ఉండాలంటే మీరు కౌన్సిలింగ్లో పోయినప్పుడు ఓన్లీ షార్ట్ కోర్స్ ఇస్తారు తప్పితే ఫుల్ ఫామ్ ఇవ్వరు. కాబట్టి ఆ లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది. అలాగే కాలేజ్ నేమ్స్ కూడా, కాలేజ్ నేమ్స్ విట్ అంటే అందరికీ తెలుసు కాబట్టి విట్ అంటారు. కానీ అది కంప్లీట్గా వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉందనుకోండి, అది తెలియదు. కాబట్టి కాలేజ్ నేమ్ అండ్ కాలేజ్ కోడ్ కూడా ఇక్కడ మీకు ఉంటుంది. సో ఇట్లా ఇంపార్టెంట్ లింక్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఒకసారి అవన్నీ కూడా చెక్ చేసుకోండి. నౌ కమింగ్ టు మార్క్ వర్సెస్ ర్యాంక్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, దానికి ర్యాంక్ ఎంత వస్తుంది అని మనము ఈజీగా కనుక్కోవచ్చు. సో దీనికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఇవ్వాలి. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఓన్లీ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బైపీసీ వాళ్ళైతే, ఎంపీసీ వాళ్ళైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో టోటల్ మార్క్స్ మీకు ఎంత వచ్చాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ సెకండ్ ఇయర్ మార్క్స్ విత్ ప్రాక్టికల్స్ యాడ్ చేయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ ప్రాక్టికల్స్, బాటనీ, జువాలజీ విత్ ప్రాక్టికల్స్. మీకు ఆల్రెడీ మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఆ మార్క్స్ విత్ ప్రాక్టికల్స్ యాడ్ చేయండి ఇక్కడ. దెన్ ఇక్కడ నుంచి కిందకి వెళ్తే మనకు ఈఏపీ సెట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, మీకు ఎంత వస్తుంది నెక్స్ట్ మార్క్స్. అంటే మీకు టోటల్గా ఇన్ని క్వశ్చన్స్ నేను కరెక్ట్గా పెట్టాను, నాకు ఒక 150 మార్క్స్ వస్తాయి. సో మనకు ఒక క్వశ్చన్కి 1 మార్క్ కాబట్టి మీరు టోటల్గా ఇన్ని ఒక 70 క్వశ్చన్స్ కరెక్ట్గా రాశాను. సో 70కి 70 మార్క్స్ వస్తాయి. సో ఇంకొక 30 నేను రాశాను కానీ బట్ దాంట్లో ఎన్నైనా రావచ్చు. సో దీంట్లో ఒక 10%, 20% తీసుకోండి. సో దీంట్లో ఒక 5 to 6 మార్క్స్, 70 + 5 75 మార్క్స్. సో ఈ రకంగా మీకు ఎంతైతే ఈఏపీ సెట్ వస్తుందో దాన్ని ఎస్టిమేటెడ్ మార్క్స్ వేయండి. తర్వాత స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. స్ట్రీమ్ అంటే మ్యాథ్సా, మీరు ఇంజనీరింగా లేకపోతే ఫార్మసీయా అనేది స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని గెట్ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తే సో మీ ర్యాంక్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఉదాహరణకి నేను కొన్ని మార్క్స్ వేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ మార్క్స్ నేను 200 మార్కులేమో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వేయడం జరిగింది, 230 సెకండ్ ఇయర్ వాళ్ళకి వేయడం జరిగింది. అలాగే ఎంసెట్ ఎస్టిమేటెడ్ మార్కులు వచ్చేసి 70 మార్కులు నాకు వస్తాయని చెప్పి వేయడం జరిగింది. నేను ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. గెట్ ర్యాంక్ పైన క్లిక్ చేస్తే ఈ రకంగా వచ్చింది. నా టోటల్ పర్సెంటేజ్ 50.73 వచ్చింది. ఎస్టిమేటెడ్ మినిమం ర్యాంక్, మినిమం ఇంత వస్తుంది, మాక్సిమం ఇంత వస్తుంది. సో ఇది మనకు లాస్ట్ ఇయర్ డేటా బట్టి అవైలబిలిటీ ఉంది. సో 50.73 అని వచ్చిన అతనికి అయితే మాత్రం మనకు 37,889 ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ర్యాంక్ వచ్చిందనమాట. కాబట్టి వేరే ర్యాంక్ ఏమీ రాలేదు నియర్ బై వాళ్ళకి, కాబట్టి 37,000 మ్యాక్స్ ర్యాంక్ కూడా కనబడుతుంది. సో దీనికి మీరు ఇంకొక 5,000 ర్యాంక్స్ ప్లస్ చేసుకోండి. అండ్
మైనస్ ఒక 2000 ర్యాంక్స్ యాడ్ చేసుకోండి. సో ఎందుకంటే నార్మలైజేషన్ ద్వారా కొన్ని ర్యాంకులు మీ మార్కులు పెరుగుతాయి, కొన్ని మార్కులు తగ్గుతాయి. కాబట్టి 37,000 + 5,000 అంటే 42,000 ర్యాంక్ దాకా, మ్యాక్సిమం 42,000 దాకా రావచ్చు. అండ్ -2,000 అంటే 35,000 ర్యాంక్ దాకా రావచ్చు. సో 35,000 నుంచి 42,000 ర్యాంక్ దాకా రావచ్చు. ఇప్పుడు ర్యాంక్ తెలిసింది మీకు. ఈ ర్యాంక్ తెలిసిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీటు వస్తుంది అంటే ఇదే పేజీలో మీకు ఎంసెట్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని ఉంటుంది. కాలేజ్ ఎస్టిమేటర్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఎస్టిమేటర్. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు మొత్తం టోటల్గా మళ్ళీ మీ ర్యాంక్ ఎంత వస్తుంది, ఈ ర్యాంక్ అనేది ఎంటర్ చేసుకొని, ఉదాహరణకి ఇక్కడ నేను ఒక 35,000 ఎంటర్ చేస్తున్నాను, ఇందాక మనం చూసాం కాబట్టి. చేసి నేను మీట్ క్లిక్ చేస్తే నాకు టోటల్గా ఆ ఏపీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ దాంట్లో నాకు ఎంత ర్యాంక్ 35,000 వచ్చింది కాబట్టి 35,000 ద్వారా నాకు ఏవేవి వస్తాయి సీట్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా అనమాట. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫర్ ఎంపీసీ వాళ్ళకి సరిపోతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ వచ్చింది మనకు? సో లైక్ సాయి తిరుమల ఎన్వి ఇంజనీరింగ్ కాలేజ్ నర్సరావుపేట, క్విస్ కాలేజ్ ఒంగోలు, ఇట్లా వచ్చింది. లేదు నాకు పర్టికులర్గా ఏదైనా ఒక జిల్లాలోనే కావాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్లో కావాలి మీకు అని, పర్టికులర్ నాకు ఈ జిల్లా కావాలంటే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఏ కాలేజ్ కావాలి అనుకుంటే ఆ డిస్ట్రిక్ట్ ద్వారా ఏ కాలేజ్ ఉందో ఆ కాలేజ్ పాపులేట్ అవుతాయి అనమాట. ఉదాహరణకి మనం ప్రకాశం జిల్లా అంటే ఇది పాత దీని ప్రకారమే మనకు. సో ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటే మనకు పర్టికులర్గా ప్రకాశం జిల్లాకు సంబంధించిన కాలేజీలే వస్తాయి. లేదు నాకు పర్టికులర్గా ఏదైనా ఒక కోర్స్ కావాలి, ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సే కావాలి, వేరేవేమి వద్దంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకాశం జిల్లాలో ఉండే మాత్రం కాలేజీలే కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ అని కొడితే మీకు కాలేజెస్ కూడా తెలిసిపోతాయి. ఈ కాలేజ్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, మీకు కాలేజ్ కోడ్ ఉంటుంది, అలాగే కోర్స్ కోడ్ ఉంటుంది, అలాగే మీకు లాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఈ కాలేజ్లో క్లోజింగ్ ర్యాంక్ ఎంత వచ్చింది, అండ్ కాలేజ్ ఫీజు వస్తుంది, అండ్ ఈ కాలేజ్ దేనికి అఫిలియేటెడ్, జేఎన్టీయూ కేకా, జేఎన్టీయూ అనంతపూర్కా, లేకపోతే జేఎన్టీయూ న్యూజివీడికా వస్తుంది. తర్వాత కోయడ్ అంటే మీకు గర్ల్స్ సపరేట్, కోయడ్ సపరేట్ ఉంటాయి అవే, లేకపోతే ప్రైవేట్ కాలేజా లేకపోతే గవర్నమెంట్ కాలేజా, సెల్ఫ్ ఫైనాన్సా, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ 2 టూల్స్ అయితే ఉపయోగించుకోండి. 2 టూల్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.